చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఎంతో మంచి చేసిన మనల్నే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఏమీ చేయని చంద్రబాబుని త్వరలోనే ప్రతిపక్షంలో కూర్చోబెడతారంటూ సిల్లీగా మాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల వెనకాల నేపథ్యం ఏంటో శ్రీలీలా గారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీలా గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సిల్లీగా ఎలా మాట్లాడాడో చూసే ఉంటారు మీరు. ఆ సిల్లీ ప్రశ్నలకి మీరు ఘాటుగా సమాధానాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు, రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని అక్రమంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పంచుకుంటున్నారు అని. ఎవరా తండ్రి కొడుకులు అంటే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. మరి ఈ తండ్రి కొడుకులు చేసిన నిర్వాహం చెప్తే అసలు ఆ తండ్రి కొడుకులు దేనికోసం చేస్తున్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలు యువత భవిష్యత్తు కోసం చేస్తున్నారు అనేది ఆయన మర్చిపోయినట్లున్నారు. అతను ఎందుకు మర్చిపోతాడంటే అతని కంపెనీల గురించి తెలియదు. మరి అతను తెచ్చిన కంపెనీలు ఎలా ఉంటాయంటే మటన్ మార్ట్లు, ఏదైతే ఫిష్కి సంబంధించిన షాపులు, అదేవిధంగా అప్పడాలు, జంతికలు, వడియాలు. మరి ఆ రోజున ఐటీ మినిస్టర్ అయ్యే చెప్పాడు, బొబ్బట్లు. మరి ఇట్లాంటి పచ్చళ్ళ కంపెనీలను కోడి గుడ్డు పెట్టాలి, లేకపోతే ఆ గుడ్డు పిల్లవ్వాలి అని చెప్పిన మాటలు గుడినవాడ అమర్నాథ్ అనే వ్యక్తిని మనం ఇప్పటికి కూడా మర్చిపోలేము. మరి వీళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీరు ఇక్కడ గమనిస్తే రూపాయి ఇడ్లీ అన్నాడు కదా, బయ్యారంలో సుమారుగా నాన్న హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 ఎకరాలు దోసిన ప్రయత్నం చేశాడు. ఆ బయ్యారం ప్రాంతంలో పెడతారు రూపాయికి ఇడ్లీలు ఖచ్చితంగా. మరి అదేవిధంగా లేపాక్షి కానివ్వండి, బ్రాహ్మణి కానివ్వండి, ఈ భూములన్నీ కూడా మరి గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి ఏ విధంగా దోచిపెట్టాడు, ఏ విధంగా అంటగట్టాడు, మరి అవన్నీ కూడా ఈ రోజున గుర్తుకు రావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఈ రోజున అక్కడ దాకెందుకు? ఇతను సాక్షి బిల్డింగు ఎవరి భూముల్లో ఉన్నాయి, మరి దాని గురించి సమాధానం చెప్పడానికి ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి కంటే? అవి ఏవి మాట్లాడడు. ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం గురించి, అమరావతి గురించి ఇప్పుడు వీళ్ళు అప్పులు తెస్తున్నారు, ఈ తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు అంటున్నారు. అప్పులు తెచ్చినవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే అంతకుముందు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అక్కడ ఎవ్వరికి కూడా ఏది మిగలకుండా చేశాడు. కాబట్టి తెచ్చిన అప్పులన్నీ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అన్నదానికే ఖర్చు అయిపోతున్నాయి. వీళ్ళు వేసిన రోడ్లని 2014 నుంచి 2019 వరకు వేసిన రోడ్లని గుంటలు పెట్టేసి తవ్వేసుకుని ఆ మట్టిని కూడా, ఆ కంకరను కూడా అమ్ముకున్న వైనం. మరి ఆ గుంటలు అవి పూడ్చడానికి 350 కోట్లైనాయి. మరి తెచ్చిన అప్పులు వీళ్ళు గుంటలు చేసిన గుంటలు పూడ్చడానికి, లేకపోతే మనం చూసాము ఏ విధంగా అమరావతిని పాడుపెట్టేసి అవన్నీ కూడా చిల్ల చెట్లతో మొలిసి, మరి ఇంకొక వైపు చూస్తే పోలవరాన్ని పాడుపెట్టేశారు. ఆ ఇనుప చువ్వలతో సహా నీళ్ల మునిగిపోయి ఎంత దారుణంగా తయారైందో. మరి వాటన్నింటినీ కూడా అవన్నీ మళ్ళీ బయటకు వచ్చే విధంగా నీళ్ళన్నీ తోడేయటం కానివ్వండి, అక్కడ ఉన్న మట్టినంతా కూడా క్లీన్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేయటానికే కదా ఈ రోజున సరిపోతుంది. వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఆ సర్వనాశనం చేసిన దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవటం కోసమే ఈ రోజున ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా కనీసం ఈ రోజున రోడ్లు వేయటానికి కూడా ఇంకా లేదండి. గుంటలు పోర్చడానికి 250 కోట్ల రూపాయలు అయినాయి. మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు. పదే పదే మాట్లాడుతున్న మాటలు, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బటన్ నొక్కానని మాత్రమే చెప్పుకుంటున్నాడు. ఆ బటన్ నొక్కటానికి ఇన్ని వేల రూపాయల, కోట్ల, లక్షల రూపాయల సూట్ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళియో ఈ రోజున కాకీలను కూడా సెల్లో నిలబెట్టిన వాళ్లే చెప్తున్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసాము అని. జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన అప్పులు కానీ, ఆదాయం కానీ సుమారుగా 18 లక్షల కోట్లు. దాంట్లో ఆయన ఖర్చు పెట్టింది 2,70,000 కోట్లు మాత్రమే. ఉద్యోగాలు తదితరులకి సుమారుగా 3 లక్షలు ఖర్చు పెట్టుంటాడు. అంటే సుమారుగా 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటాడు. మిగతా 10-11 లక్షల కోట్లు ఆయనే తినేశాడు. ఇంకా సిగ్గు లేకుండా అలా మాట్లాడటానికి వెనకాల కారణం ఏంటంటారు? ఇక్కడ ఒకటేనండి, అతను ఏం చెప్తున్నాడు పదే పదే, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, మేము బటన్ నొక్కాము, మేము ఇంకేదో చేశాము, అస్సలు ఏదైనా సరే అమలు చేయటానికి మాకు మించిన వాళ్ళు లేరు, ఏదో ఇప్పుడు సూపర్ 6 అనేది గాల్లో కలిపేశారని మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే డిఎస్సి గురించి ఆలోచించారా? ఏ రోజైనా సరే అమ్మఒడి ఇస్తానంటున్నాడు, దానిలో ఎన్ని కటింగులు చేశాడు, ఎంతమందికి ఇచ్చాడు? మరి అదేవిధంగా పెన్షన్లు ఇస్తానన్నాడు, 1,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఏం చేశాడు? 250 పెంచుకుంటూ వెళ్తానని చెప్పేసి ఆయన దిగిపోయే టయానికి కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాడు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఒకసారి అన్ని వేళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి.
మీరేం చేశారో దాన్ని ఈ రోజున సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవటమే సరిపోతుంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు కేసులు, మరి వీళ్ళు అంతకుముందు చేసినవి అన్ని దందాలు దోపిడీలు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే ఏం చెయ్యాలి? రాష్ట్ర ప్రజలు ఈ విధంగా సర్వనాశనం అయిపోవడానికి కారణమైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు, వాళ్ళ నాయకులే కాకుండా ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు ఈ రోజున. మరి ఏ విధంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు? మీరు ఇందాక అమ్మఒడి ప్రస్తావించారు. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య కూడా కొట్టి మరీ చెప్పింది. ఆయన అధికారంలోకి వచ్చినాక ఇచ్చింది ఒక ఇంటికి ఒక మనిషికే. ప్రతి ఇంటికి రాలేదండి, అది కూడా ప్రతి ఇంటికి రాలేదు. ఆ ఒక్క మనిషి కూడా 5 సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు ఇచ్చినట్టున్నాడు. దాంట్లో కూడా 2,000 కమిషన్ తీసుకుని 13,000 మాత్రమే ఇచ్చాడు. అది కూడా 17 లక్షల మంది ఉంటే 2019 ముందు చదువుకునే విద్యార్థులు 17 లక్షల మంది ఉంటే 9 లక్షల మందిని కట్ చేసి మిగతా వాళ్ళకి ఇచ్చాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఆ ఛార్జీలు పెంచిన ఛార్జీలని ఇన్ని యూనిట్ల కన్నా కూడా మీకు ఇన్ని వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తే మీకు అమ్మఒడి వర్తించదని చెప్పటం, అదేవిధంగా ఒక బిడ్డకు మాత్రమే వస్తుందని. ఆవిడ భారతిరెడ్డి గారు ఆ రోజున ఏదైతే ఎన్నికల గురించి ప్రచారానికి వచ్చి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇస్తాము, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది చక్కగా చదువుకోవచ్చు, జగన్ అన్న వస్తున్నాడు, మంచి పరిపాలన చేస్తాడని చెప్పి హామీ ఇచ్చెళ్ళారు. మరి ఏం చేశారు? ఎంతమందికి వచ్చినాయి 15,000? ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు అని అంటే ఈ రోజున చూస్తే మీరు అన్నట్లుగా ఎన్ని లక్షల మంది విద్యార్థుల నుంచి ఎన్ని లక్షల మందికి కుదించి వేశారు, ఎంతమందికి ఎగ్గొట్టేశారు. ప్రతి ఒక్కటి అదొక్కటే కాదు, పెన్షన్లు కూడా అలానే తీసేశారు. మరి ఆ రోజున చూస్తే మంచంలో ఉండి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేని వాళ్ళకి 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. మరి ఆ రోజున అది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువైపు చూసుకున్నా ఎవరికి ఏ విధమైన ఒక బటన్ నొక్కాను అంటున్నాడు. ఏం బటన్ నొక్కాడంటే వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని డబ్బులన్నీ నొక్కేయటమే తప్పించి వీళ్ళు నొక్కిన బటన్లన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ఈ రోజున అమ్మఒడిలాగా, లేకపోతే కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకునే విధంగా, క్రికెట్ కిట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకుని ఆ బొమ్మలు వేయించుకోవడానికే వీళ్ళు ఖర్చు పెట్టారు. ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల మీద రంగులు వేశారు, ఆ రంగులు వేయటానికి కోట్ల రూపాయలు, తీయటానికి కోట్ల రూపాయలు. మరి ఈ రంగులు వేసుకునే ఇదేంటో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులమయం చేసేశాడు. రాష్ట్రాన్ని 3 రంగులతోటి తీర్చిదిద్దటానికి ఇతను డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఆయన నొక్కిన బటన్లన్నీ భారతిరెడ్డి గారి ఖజానా నింపటాగా పనికొచ్చినాయి అంటున్నారు. ప్రజల వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా అదే ఆయన చెప్పాడు కదండి. ఇప్పుడు వైజాగ్లో ఆ కోట ఎందుకంటే వాళ్ళ భార్య వెళుతూ చూసే చాలా బాగుంది, నాకు కావాలని చెప్పి కోరుకుందంట. అందుకనే దాంట్లో అంత పెద్ద ప్యాలెస్ కట్టించాడు. ఎక్కడ ఏ రూమ్లో కూర్చున్నా కూడా సముద్రం కనిపిస్తూ ఉండాలి. మరి ఆ వైజాగ్ అంతా కూడా నా కాళ్ళ కింద ఉన్నట్లు కనిపించాలి అని చెప్పే ఇదిగా మరి ఆవిడ కోసం మాత్రమే అది చేశారనేది ఈ రోజున అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ విచారణలో సందర్భంగా ఇంకా నిన్న చాణక్య ఎవరు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరి చూపులు అందరి వేళ్ళు కూడా భారతిరెడ్డి గారి వైపు చూపిస్తాయి. వీళ్ళు దోచుకున్న డబ్బు అంతా ఈ 1,50,000 కోట్లు ఆవిడకి అందజేసామన్నట్టు చెప్పినట్టు బోగట్ట. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఇద్దరు కూడా ఒకటే కదా, ఒక ఇంట్లోనే ఉంటున్నారు, ఒకరే. మరి అట్లాంటి వ్యక్తులు మనం చూస్తే బాలాజీ అనే వ్యక్తి వీళ్ళకి చాలా దగ్గరగా ఉంటారు. ఎవరైతే భారతిరెడ్డి గారు ఉన్నారో అలానే జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు దోచుకున్నదంతా కూడా వాళ్ళకు వాటా ఇవ్వాలంటే వాళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తేమి, ఇద్దరు ఒకటే, దోచుకున్నదంతా వాళ్ళకే చెందింది అనేది మెయిన్ కారణం. మరి ఈ రోజున సాక్షి ఛానల్కి సంబంధించి మెయిన్ అధినేతగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడ భారతిరెడ్డి గారు. మరి దానికి సంబంధించిన అన్నీ కూడా ఆవిడకే వర్తిస్తాయి. ఈ రోజున వాళ్ళు ఒకటే చెప్తున్నారు, బిగ్ బాస్ ఉన్నారు అంటున్నారు. బిగ్ బాస్ లేడీనా జెంట్సా అనేది మాత్రం తెలియాలి. అక్కడ ఎవరున్నారో ఆ బిగ్ బాస్. మరి బిగ్ బాస్ అని చెప్తున్నారు కానీ మరి అక్కడ ఉన్నది ఎవరు? బిగ్ బాస్ అంటే వాళ్ళ దృష్టిలో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు అయి ఉండాలి. మరి ఆ ఎవరో ఒకరు అనేది వివరంగా మొన్న విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేసినట్లుగా నేను కేవలం నిమిత్త మాత్రమే, నాకేం తెలీదు, మరి విజిల్ బ్లోయర్గా ఉన్నాను నేను. మరి అట్లాంటి వ్యక్తిని నా మీద సగం బట్టలు ఊడదీసిన పోలీసులకు మిగతా బట్టలు కూడా ఊడదీయటానికి సహాయం చేస్తానన్నాడు. మరి అతనే చెప్పాలి ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఎవరన్న దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా చీరిపై కొట్టుకుంటున్నారు. ఒకటి విజయసాయిరెడ్డి వర్గం, 2 సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం. సజ్జల రామకృష్ణారెడ్డి వర్గేమో జగన్ అంటున్నారు బిగ్ బాస్, విజయసాయిరెడ్డి వర్గేమో భారతిరెడ్డి బిగ్ బాస్ అంటున్నాడు. ఇద్దరు ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఇద్దరు ఎవరైనా ఒకటే అంటున్నారు. కాకపోతే బయటకు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళే బిగ్ బాస్ ఒకళ్ళే. ఇద్దరిలో ఎవరు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఆడవాళ్ళదే పై చేయిగా ఉండిద్ది అన్నది వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో షర్మిలా గారు కూడా మాట్లాడారు, మా అన్న
వదిన చెప్పినట్లే వింటాడు, వదిన ఏది చెప్తే అదే జరిగిద్ది. కాబట్టి షర్మిల గారు ఏ రోజు కూడా ఇంటి ఆడపిల్ల సొమ్ము తినకూడదని చెప్పి చెప్పలేదా? ఆవిడ ఒక ఆడపిల్లే కదా అని మాట్లాడింది. మరి ఆవిడ ఇంట్లో ఆడపిల్ల కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి మనకు తెలిసింది ఏంటంటే అంతా చూస్తుంది లేడీ బిగ్ బాస్ అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కొడుకు A1 అయితే భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో A1 భారతిరెడ్డి కాబోతోందని మీరు అంటారా? ప్రజలైతే అంటున్నారు ఖచ్చితంగా ఇదైతే. ఎందుకంటే ఇక్కడ షర్మిల గారి మాటలే మెయిన్ ఆధారాలుగా తీసుకుంటున్నారు. ఆవిడ ఆ ఇంట్లో ఉన్న మనిషిగా, అక్కడ ఉన్న వాళ్ళ మనుషుల మనస్తత్వాలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ అన్నీ తెలిసిన వ్యక్తిగా ఈ రోజున తల్లి కూడా వాళ్ళతో ఉండకుండా షర్మిల గారి దగ్గరకు వచ్చింది. మరి ఈ రోజున ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ బాధ ఈ రోజున చూస్తూ ఉంటే ఏ ఇంటికైనా ఒక ఇంట్లో కూతురు కోడలు ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా ఒక గొడవలు జరుగుతున్నప్పుడు కోడలు కొంచెం ఇదిగా ఉండి మనం ఇంటి ఆడపిల్ల కదా, ఆవిడ సంతోషమే మనకు శ్రీరామ రక్ష, కాబట్టి ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని ఎవరైనా చెప్తారు. కానీ ఇక్కడ విషయంలో మాత్రం భారతిరెడ్డి గారు ఆ విషయం చెప్పకపోవటం, అదేవిధంగా ఎంతోమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నా, ఎన్ని విధాలుగా కూడా దోషణలు జరుగుతున్నా, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నా, దేనికి కూడా ఆవిడ ఖండించకపోవటం, అంటే ఇంత కర్కశమైన మనస్సు ఉందా అనేది కూడా అందరి వేళ్ళు అటువైపే చూపిస్తున్నాయి. 2019-24 మధ్యలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలు, స్కాముల వెనక బిగ్ బాస్ భారతిరెడ్డి అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.